వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభి రామ్. ముందుగా ముఖ్యాంశాలు. ముంచుకొస్తున్న యాస్ తుఫాను, తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ అమలును పరిశీలించిన సిపి సజ్జనార్. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసులు నమోదు. హస్తినాపురంలో శానిటైజేషన్ పై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శానిటైజేషన్ యంత్రం ప్రారంభం. సరిహద్దు వద్ద నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు. ఉల్లంఘనలు అతిక్రమించిన వారిపై కేసు నమోదు. ఉత్తర అండమాన్ సముద్రం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24వ తేదీ నాటికి తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వాయువ్య దిశలో పయనించి 26వ తేదీన ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని తాకనుందని తెలిపింది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో గణనీయమైన వర్షపాతం కురియవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారులు ఈ నెల 27వ తేదీ వరకు సముద్రంలోనికి వెళ్లవద్దని, లోతైన సముద్ర వేటలో ఉన్నవారు వెంటనే తిరిగి తీరానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే తుఫాను కారణంగా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచన దృష్ట్యా జిల్లాలోని రైతులను అప్రమత్తం చేసి ధాన్యం పంటలకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ అమలును సిపి సజ్జనార్ పరిశీలించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఆయన సూచించారు. వీధుల వెంట తిరుగుతూ పరిస్థితిని సమీక్షించారు. ఉదయం 10 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో జగద్గిరిగుట్ట, చింతల్, షాపూర్ నగర్, అల్విన్ కాలనీ ప్రాంతాల్లో పరిశీలించారు. తెరిచి ఉంచిన దుకాణాలను మూయించారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సిపి సూచించారు. హస్తినాపురంలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శానిటైజేషన్ యంత్రం మల్రెడ్డి రామ్రెడ్డి, శివసేన రెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటికి పిచికారీ చేశారు. అందరూ సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయిన్పల్లి రాఘవేంద్రారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, శివసేన గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గణేష్, చరణ్, ఎల్బీ నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శానిటైజేషన్ కార్యక్రమం
పెట్టుకున్నందుకు నేను ముందుగా వాళ్ళను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వానికి చీమ గుట్టినట్టయినా లేదు ఈ ప్రజా సమస్యల మీద. అసలు ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఏ హాస్పిటల్లో ఎంత బిల్లు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు డిసైడ్ చేసారు. హయ్యెస్ట్ 10,000 రూపాయలు అన్నారు. ఇవాళ ఏ హాస్పిటల్ అన్న 10 కాదు 20,000 తీసుకున్నా మాకు బాధ లేదు. ఒక్కొక్క హాస్పిటల్లో మినిమం 80,000 నుంచి 1,50,000 దాకా తీసుకుంటుంటే వీళ్ళు కండ్లు మూసుకొని చూస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మరి మొన్న రాజీవ్ గాంధీ వర్ధంతి రోజున పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి మరి మాస్కులు పంచడం కానీ, శానిటైజర్ పంచడం కానీ, మరి అదేవిధంగా అన్నదానాలు పెడతా ఉంటే వీళ్ళను బెదిరించి అధికారులతో పర్మిషన్ తీసుకున్న వరకు ఏం చేయొద్దని చెప్తా ఉంటే వీళ్ళకు సిగ్గు అనిపిస్తలేదా ఈ ప్రభుత్వానికని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. అందుకే ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో మా డివిజన్ అధ్యక్షులు కానీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు యాక్టివ్గా పనిచేసి మొన్న మేము రాజీవ్ గాంధీ వర్ధంతి రోజు కనీసం ఒక 15,000 మాస్కులు పంచడం జరిగింది. పేద ప్రజలు దోతో లేకపోతే లేడీస్ అయితే చీరను అడ్డం పెట్టుకొని తిరుగుతుంటే కూడా ప్రభుత్వానికి అర్థమవుతలేదు. ఇంకా అన్ని విధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వం అసలు చేతులు ఎత్తేసి మరి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళట్లేదు. ముఖ్యంగా మరి మా రాష్ట్ర నాయకుడు శివసేన రెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అన్నదాన కార్యక్రమాలు స్టార్ట్ చేశారు ఈ రాష్ట్రంలో. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి నిన్న మొన్న ముఖ్యమంత్రి గారికి కరోనా మీద ప్రేమనా లేకపోతే చాలాన్లు రాస్తే కోట్ల రూపాయలు వస్తాయని ప్రేమనా తెలియదు, కానీ పోలీసు వాళ్ళు మొత్తం ఒక్క రోజులో మరి కోట్లాది రూపాయలు చాలాన్లు రాసి ఈరోజు ఇంత కష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రజల మీద ఈ చాలాన్లు మోపడం నిజంగా కూడా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉందని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు కంట్రోల్ చేయండి, బంద్ చేయండి, ఒక్కరోజు అవేర్నెస్ చేయండి, రెండో రోజు నుంచి చేయండి. ఒక్క రూపాయి కూడా చాలాన్ రాయకుండా పబ్లిక్ను వదిలిపెట్టాల్సిన టైం ఇది. మీరు కోట్ల రూపాయలు ఒక దిక్కు వాళ్ళకు హాస్పిటల్ లేక మందులు లేక తిండికి లేక ఇబ్బందులు పడే రోజుల్లో వాళ్ళ దగ్గర ఈ డబ్బులు వసూలు చేయడానికి ఈ చాలాన్లు రాయడానికి ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేస్తుందో ఒక్కసారి ఆలోచించాల్సిందిగానే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబా నగర్ వద్ద నార్త్ జోన్ ఐజీ వై నాగిరెడ్డి, జిల్లా ఎస్పీ సునీల్ దత్, డీఎస్పీ వెంకటేశ్వరబాబు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఐజీ నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో సరిహద్దు ప్రాంతాలలో వాహనాల తనిఖీ పటిష్టంగా అమలు చేయాలని, అలాగే ప్రజలు కూడా నిర్ణీత సమయం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలని అన్నారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు తిరగకూడదని, లాక్డౌన్ ఉల్లంఘనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించడం, వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. 2వ తారీఖు నుంచి మన స్టేట్లో లాక్డౌన్ నడుస్తున్నది. ముఖ్యంగా కోవిడ్ని కంట్రోల్ చేయడం కోసము ఈ యొక్క స్ప్రెడ్ని అరికట్టడానికి కోసం లాక్డౌన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతుంది. సో ఈ నార్త్ తెలంగాణలో ఏ విధంగా అమలు జరుగుతుందనే చూడడానికి రావడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా చాలా పకడ్బందీగా చాలా స్ట్రిక్ట్గా లాక్డౌన్ అమలు చేస్తున్నాము. ఓన్లీ కొన్ని యాక్టివిటీస్ గవర్నమెంట్ ఏదైతే పర్మిట్ చేసిందో లైక్ హెల్త్ రిలేటెడ్ కానీ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ కానీ ఇట్లాంటివి మాత్రమే కొన్ని అలౌ చేస్తున్నాము. అదర్వైజ్ మార్నింగ్ 6 to 10 o'clock టైంలోనే ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే బయటకు వచ్చి మార్కెట్లో కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది. మిగతా టైంలో చాలా గట్టిగా మనం అమలు చేస్తున్నాము. ప్రజలందరినీ కూడా పోలీస్కి కోఆపరేట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇదందరూ కూడా మన మంచి కోసము ఈ యొక్క కోవిడ్ అనే రోగాన్ని అరికట్టడం కోసం ఈ యొక్క లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కోవిడ్ నిబంధనలు పాటించటము, సోషల్ డిస్టెన్స్ని, తర్వాత హెల్త్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవడము, లాక్డౌన్ని ఖచ్చితంగా పాటించడం అనేది చేయడం ఇంపార్టెంట్.
దినసరి కూలీలు పనులకు వెళ్లి వచ్చేటప్పుడు లాక్డౌన్ వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో వారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ని కలిసి తమ సమస్యను తెలుసుకున్నారు. దీంతో సాజిద్ ఖాన్ ఈ సమస్యను జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ వీరంతా రెక్కాడితే గాని డొక్కాడని వారని, జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించి వీరికి వెంటనే పాసులు జారీ చేయాలని కోరారు. మరి పని చేసి వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు మనము ఆడ దూరం పోయినా మనకు వచ్చేటప్పుడు బండి మీద దూరుకొని వచ్చినా మనకు పట్టుకుంటున్నారు, బండ్లు తింటేస్తున్నారు. ఇప్పుడు మీ యూనియన్ చెప్తే బాగుంటుంది కదా. చెప్పినా నేను ఆల్రెడీ 2 సార్లు చెప్పిన అన్న, మరి ఎట్లా సంగతి ఏం సంగతి, మాకు కష్టం వచ్చిన బయట పనులు ఉన్నాయి అని అన్నా. అంటే మన చేతులు ఏం లేదు అని అన్నాడు. ఇప్పుడు మన దగ్గర ఆదిలాబాద్కి సంబంధించిన కొన్ని మేస్తరీలు మరి లేబర్స్ ఉన్నారు. వాళ్ళ బాధ ఏమంటే రోజు వాళ్ళు కూలీ పని చేసే బతరు, డైలీ పని చేయకపోతే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇంట్లో ఏం తీసుకురారు, పిల్లల కోసం పని చేయవలసిందే. గవర్నమెంట్ పని చేస్తున్నారు, ప్రైవేట్ పనులు, కన్స్ట్రక్షన్ పని చేస్తారు వీళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పాస్ చేస్తే జనరేట్ అయితే లేదు, పాస్ వస్తలేదు, 10 సార్లు కొడితే ఒకసారి సుగా వస్తలేదు. మరి పోతున్నప్పుడు ఎవరు పట్టుకుంటలేరు, కానీ వస్తున్నప్పుడు లేకుంటే మధ్యాహ్నం భోజనము టిఫిన్ అప్పుడు మెసరీ తీసుకుపోయినప్పుడు బండిలు పట్టుకొని సీజ్ చేస్తున్నారు. నేను ఆదిలాబాద్ ఎస్పీ గారికి మరి డిఎస్పీ గారికి మరి గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళ ఒక అసోసియేషన్ ఉన్నది, ప్రెసిడెంట్ ఉన్నారు, ఎందరు లేబర్స్ ఉన్నారు, ఆ రిజిస్టర్ చూసి ఆ లేబర్స్ని పొద్దుగల 9 o'clock పోవాలా, మరి 5 గంటల తర్వాతనే రావాలని అట్లా పర్మిట్ ఇచ్చి చేయాలా. ఎందుకంటే ఈ కోవిడ్తో ఇంట్లో ఒక కుటుంబంలో ఎవరైనా కోవిడ్ వచ్చి వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. ఆల్రెడీ ఆర్థిక పరిస్థితి వాళ్ళది కరెక్ట్ లేదు. ఈ సమయంలో ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జిల్లాలో ఎంత లేబర్స్ ఉన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం బండ్లగూడెం గ్రామంలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి సందర్శించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి భోజనం, పండ్లు పంపిణీ చేశారు. కోవిడ్ బారిన పడి వారు అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉంటూ ప్రభుత్వం అందించిన మందులు క్రమం తప్పకుండా వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాటం విజయ్ కుమారస్వామి, వైద్యాధికారి డాక్టర్ కరుణాకర్ రాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అరే ఆ పాపే అమ్మాయి నువ్వు ఆ నిలబెట్టలేదే ఫోటో ఇవాళ ఇది ఫోటో పెడితే ఫుడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని శ్రీగాద గ్రామంలో సుమారు 26 మంది కరోనా బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు, కూరగాయలు, చికెన్, పండ్లను బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, అధైర్యపడవద్దని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కూరగాయలు, చికెను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులకు కరోనా పైన అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామస్తులకు విన్నవించుకున్నది ఏమనగా, ఈ కరోనా సోకిన వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచన మేరకు మెడిసిన్స్ వాడుకుంటూ ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మందులు ఎంతో పనిచేస్తాయో
కరోనా సోకిన వ్యక్తులు కూడా వారికి మందుల కంటే ఎక్కువగా ధైర్యంగా ఉంటే, ఆత్మవిశ్వాసంతో ఉంటే ఆ మందులు పనిచేస్తాయి, ఈ రోగనిరోధక శక్తి కూడా పెరుగుదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గ్రామస్తులు కూడా 2 మీటర్ల దూరంలో భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ కూడా వాడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరికొందరు మాస్కులు లేకున్నా కర్చీఫ్లు కానీ విధంగా టవల్స్తోని ముఖానికి కట్టుకోవాలని చెప్పి, అది కూడా ముఖంతో పాటు ముక్కు మొత్తం కవర్ అయ్యేటట్టు ఇది చూసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా పోతే శానిటైజర్ లేని వాళ్ళు కూడా సబ్బులు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సబ్బులతోని ఎప్పుడు గంట ఒకసారి 2 గంటలకు ఒకసారి అట్లా హ్యాండ్ వాష్ చేసుకుంటే మంచిదని తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితులలో కరోనా సోకిన వాళ్ళు పక్క ఇంటి వాళ్ళకి వ్యాప్తి చెందనీయకుండా హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. ఆ పక్క వాళ్ళు కూడా కొంత మోటివేట్ అయ్యి వాళ్ళకు దూరంగా ఉండాలని చెప్పి అది తెలియజేస్తూ ఉన్నాం. ఈ వ్యాక్సిన్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలు కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన అక్క తమ్ముళ్ల పట్ల యువమోర్చా నాయకుడు మానవత్వం చాటుకున్నారు. సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీలో నివాసం ఉండే జగదీష్, గీతా దంపతులు కరోనాతో మృతి చెందారు. దీంతో వారి కూతురు సంజన, కుమారుడు హనుమ అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న యువమోర్చా అడిషనల్ సెక్రటరీ నవీన్ బండారి వారిని పరామర్శించారు. వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా రోడ్లపై వస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. మిర్జాలగూడ, ఆనంద్బాగ్, మౌలాలి, జెడ్పీటీఎస్ చౌరస్తాలో అనుమతులు లేకుండా రోడ్డుపైకి వచ్చిన 50 వాహనాలను సీజ్ చేసినట్లు మల్కాజ్గిరి పోలీస్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి రోడ్డుపై తిరుగుతున్న 130 వాహనాలను సీజ్ చేశామన్నారు. అనుమతులు లేకుండా బయటకు రావద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎస్ఐ పోలీసు బృందం పాల్గొన్నారు.
లాక్డౌన్లోనూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మణికొండలో వీధి వ్యాపారుల నుంచి తై బజార్ పన్ను వసూళ్ల దందా కొనసాగుతుంది. వసూళ్లతో వీధి వ్యాపారులు వణికిపోతున్నారు. సంతలు జరుగుతున్న సమయంలోనే తై బజార్ వసూళ్లు చేయాలన్న నిబంధనలు ఉన్న మణికొండ మున్సిపాలిటీలో వాటన్నింటినీ తుంగలో తొక్కి యథేచ్ఛగా వసూళ్ల దందాను కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కేవలం 2-3 గంటల సమయమే వ్యాపారం కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు. అయితే తనకు డబ్బులు తగ్గించాలని వీధి వ్యాపారులు వేడుకుంటున్నా సదరు కాంట్రాక్టర్లు మాత్రం వినకుండా డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. అడ్డాలు కోల్పోవద్దన్న ఉద్దేశంతోనే వ్యాపారం జరిగినా జరగకపోయినా తై బజార్ పన్నులు చెల్లిస్తున్నామని పలువురు వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే మొక్కుబడిగా 2-3 ఆసుపత్రులను విజిట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ బాట పట్టారని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా బర్కత్పుర బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజు నియంత్రణ తీసుకురావాలన్నారు. ఐసోలేషన్ వార్డులు చిన్నవిగా ఉండడంతో స్కూళ్లు, ఫంక్షన్ హాళ్లను డెవలప్ చేసి ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దాలన్నారు. ఆయుష్మాన్ భారత్లో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్, జ్యోతిరెడ్డి, బీజేవైఎం సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు సందీప్ యాదవ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వినోద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు పట్టించుకోవట్లేదు అని ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత మొక్కుబడిగా 2-3 హాస్పిటల్ విజిట్ చేసి మళ్ళీ ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఉన్నట్టయితే ప్రజలు చాలా ఎక్కువ నష్టపోవడం జరుగుతుంది. దాన్ని వెంటనే ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో మరియు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫీజుల పట్ల నియంత్రణ తీసుకురావాలా, ప్రభుత్వ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉంది. బెడ్లు మొత్తం ఉన్నటువంటి బెడ్లు కూడా ఎక్కువ పెంపొందించాలా. అదేవిధంగా ఈరోజు కోవిడ్ కారణంగా ఐసోలేషన్లో ఉండవలసినటువంటి పేషెంట్స్ కూడా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న గదుల కారణంగా ఐసోలేషన్లో ఉండలేకపోతున్నారు. దాని కారణంగా కూడా ఈ యొక్క వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఐసోలేషన్ ఉండే విధంగా గవర్నమెంట్ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో, ఐసోలేషన్ సెంటర్స్ని డెవలప్ చేసి ఈ యొక్క ఫెసిలిటీస్ కూడా కల్పించినట్టయితే చాలా వరకు మనం సదుపాయాలు కల్పించగలుగుతాం. కాబట్టి దానిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఆయుష్మాన్ భారత్ చాలా సంవత్సరాల నుంచి కోరినప్పటికీ కూడా పెట్టకుండా ఇప్పుడు హడావుడిగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఆయుష్మాన్ భారత్ కింద కూడా అందరికీ ఈ యొక్క అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం చేయాలా. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కూడా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా ఇంక్రీజ్ చేసి ఈ యొక్క స్కీమ్ కింద కూడా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఈ యొక్క ఫెసిలిటీని వాళ్ళు ఉపయోగించుకునే విధంగా చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునే విధంగా కూడా ఈ ప్రభుత్వం చూడాలా. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత వారి మీద ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఏ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అవసరాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వారు సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఆక్సిజన్ విషయంలో కానివ్వండి, వెంటిలేటర్స్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కూడా రెమెడీస్ ఇంజెక్షన్స్ విషయంలో కానివ్వండి, ఏ
అవసరాలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు చేతి అందిస్తుంది. దాన్ని వెంటనే బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముంచుకొస్తున్న యాస్ తుఫాను, తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ అమలును పరిశీలించిన సిపి సజ్జనార్, అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసులు నమోదు. హస్తినాపురంలో శానిటైజేషన్ పై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శానిటైజేషన్ యంత్రం ప్రారంభం. సరిహద్దు వద్ద నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు, ఉల్లంఘనలు అతిక్రమించిన వారిపై కేసు నమోదు. V3 ప్రేక్షకులకు మనవి, కరోనా విజృంభిస్తున్న వేళ దయచేసి అనుమతి లేకుండా బయటికి వెళ్ళకండి. ఇతర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేయకండి. అనవసరంగా ఇతర ఇళ్లకు కూడా మీరు వెళ్ళకండి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి. కరోనా నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. అలాగనే శానిటైజేషన్ అనేది చేస్తూనే ఉండాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబాన్ని, మీ దేశాన్ని కాపాడుకున్న వారు అవుతారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.